నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. ఆదాయం లేకుండా నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాల స్వీయ ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాదని, దానికి అనుగుణంగా ఎవరిని ఇబ్బందులకు గురి చేయవద్దని రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, మున్సిపల్ కమిషనర్లతో బుధవారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మీడియాతో మాట్లాడుతూ గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి పనులను ఇప్పటి నుంచే చేపడతామని తెలిపారు. అలాగే 2014-19 మధ్యకాలంలో పన్నులు పెంచేది లేదని అన్నారు. రాష్ట్రంలో పురపాలక సంఘాల ద్వారా ప్రతిరోజు 7,000 టన్నుల చెత్తను స్వీకరిస్తున్నామని తెలిపారు. అమరావతిలో 45,000 కోట్ల నిధులతో 5 ఐకానిక్ టవర్స్ నిర్మాణానికి త్వరలో టెండర్ ప్రక్రియను ప్రారంభిస్తామని వివరించారు. తొలుత నగరపాలక సంస్థ నగరాల్లో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకును ఆయన ప్రారంభించారు. కూడా ఒక్క పైసా కూడా ట్యాక్స్ పెంచాలి, కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. కానీ ఈరోజు వస్తున్న ఏదైతే 7,000 టన్నులు ఉందో, ప్రతిరోజు 7,000 టన్నులు వస్తుంది. ఈ 7,000 టన్నులో కనీసం 75% వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ ఉపయోగతగా ఎక్కడా అటువంటి డంప్ యార్డ్స్ లేకుండా ఈరోజు చేస్తున్నాం. ఈ విధంగా ఈరోజు మున్సిపల్ శాఖ ఈ 6 నెలల్లో అనేక రాష్ట్రాల్లో చేస్తున్న బెస్ట్ ప్రాక్టీస్ని స్టడీ చేస్తూ గాడి తప్పిన ఫైనాన్షియల్ మొత్తం గాడి తప్పింది. ఈరోజు మున్సిపల్ శాఖ ద్వారా ప్రజలు కట్టిన అంటే హౌస్ ట్యాక్స్ కావచ్చు, వెహికల్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, టౌన్ ప్లానింగ్ ట్యాక్స్ కావచ్చు, 3,200 కోట్ల రూపాయలు CFMS లో ఉండిపోయి దాన్ని వాడేశారు. వాళ్ళు గత ప్రభుత్వం వాడేశారు. అవి మున్సిపాలిటీస్కి ఇవ్వాలా, మున్సిపాలిటీస్ కూడా రకరకాలుగా వాడేశారు. అంటే ఒక ప్లాన్ లేదు, ఏ అకౌంట్ దానికి కట్టగల. అయితే దాన్ని అంతా గాడిలో పెట్టడానికే మాకు 6 నెలలు పట్టింది. ఒక స్టేజ్కి వచ్చింది. త్వరలో రాబోయే 2-3 నెలల్లో 2014-19లో ఏ విధంగా అయితే మున్సిపల్ శాఖ పరుగులు తీసింది, ఆ విధంగా పరుగులు తీసి పనులన్నీ చేసి ప్రజలకి ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, నగరపాలక సంస్థ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓలు కె రాణి సుస్మిత, శాసనసభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన అభివృద్ధి అంశాలపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అమలాపురంలోని శ్రీమతి మెట్ల రామలక్ష్మి కళ్యాణ వేదికలో బుధవారం నిర్వహించిన అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధ్యక్షులు అల్లాడ స్వామినాయుడు పదవి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాజకీయంగా 42 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన వ్యక్తిని ఈ పదవికి ఎంపిక చేస్తూ ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమని అన్నారు. నూతనంగా ఏర్పడిన అంబేద్కర్ కోనసీమ జిల్లా మౌలిక వసతుల పరంగా మరింతగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి నియోజకవర్గంలోనూ అర్బన్ డెవలప్మెంట్ కు సంబంధించిన ప్రతిపాదనలు క్రోడీకరించి సమర్పిస్తే మంజూరు దిశగా ఇన్ఛార్జి మంత్రిగా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన స్వామినాయుడు ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేసి పేరు ప్రఖ్యాతులు గడించాలని ఆయన ఆకాంక్షించారు. అంటే ఎవరు కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఈ హెడ్ క్వార్టర్ బాగు చేయాలి. ఇప్పుడే నేను జేసీ గారికి కూడా చెప్పాను. అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ 7 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక నియోజకవర్గం ఇక్కడ ఉంది, ఒక నియోజకవర్గం రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ లో ఉంది, ఇంకొక నియోజకవర్గం కాకినాడలో ఉంది. ఇక్కడ నుంచి దానికి మనం స్పృష్టి పలకాలి. ఈ పార్లమెంట్ లో ఉన్నటువంటి ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్బన్ ఏరియా అంతా కూడా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలోకి రావాలి. దానికి మీరు ప్రపోజల్స్ పంపించండి. ఇమీడియట్ గా ప్రభుత్వంలో మాట్లాడి ఆ కార్యక్రమాన్ని నెరవేరిస్తే మన ప్రాంతం అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. అందులో ఈరోజు ఈ ప్రాంతం మనకి చాలా అదృష్టం. ఇక్కడ టూరిజం చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఈరోజు చంద్రబాబు నాయకత్వంలో టూరిజం కూడా ఒక గ్రోత్ ఇంజిన్ గా పెట్టుకున్నాం. టూరిజానికి కూడా పరిశ్రమలకు ఇచ్చినటువంటి రాయితీలు ఇచ్చాం. చాలా మంది టూరిజం మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతానికి రావడానికి సిద్ధపడ్డారు. కష్టంగా ఉంది.
అందుకే చంద్రబాబు నాయుడు గారు మొన్న ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. రోడ్లు బాగుపడాలి. రోడ్లు బాగుపడాలంటే ప్రభుత్వం చేయడానికి అవకాశం లేదు. ఒకేసారి ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. ఎమ్మెల్యేలందరితో మాట్లాడి ఏదైతే ఉమ్మడి పశ్చిమ గోదావరి, ఉమ్మడి తూర్పు గోదావరి ఈ 2 జిల్లాలు ఒక మోడల్ జిల్లాలుగా తీసుకొని పీపీపీ మోడల్లో ప్రభుత్వంకి ఇబ్బంది లేకుండా రోడ్లన్నీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన వేయాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ అడుగు పడింది. దానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకు ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు, ముమ్మిడివరం కొత్తపేట ఎమ్మెల్యేలు దాట్ల సుబ్బరాజు, బండారు సత్యానందరావు, అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వరరావు, పోలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం, పార్టీ సీనియర్ నాయకులు మెట్ల రమణబాబులు మాట్లాడారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావులు బుధవారం సందర్శించి పూజలు చేశారు. వీరిద్దరికీ ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నల్లం చక్రధర్రావు, కూటమి నాయకులు ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి, ముదునూరి వెంకటరాజు, కరటూరి నరసింహారావు, కాయల జగన్నాథంలు పాల్గొన్నారు. సాగునీటి సంఘాల ద్వారా వ్యవసాయ అభివృద్ధికి పాలక వర్గాలు కృషి చేయాలని పి గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ హితవు పలికారు. అంబాజీపేట మండలం ఇసుకపూడి నీటి సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన కొల్నాటి సత్యనారాయణ రాజు అభినందన సభలో ఆయన బుధవారం పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రాజోలి ఎమ్మెల్యే దేవవరప్రసాద్, ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు, తెలుగుదేశం పొలిట్ బ్యూరో మెంబర్ రెడ్డి సుబ్రహ్మణ్యంలు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లను అపహరించి ప్రభుత్వ ఖజానాను దెబ్బతీస్తున్న ముఠాను ఏలూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి సుమారు 6,40,000 రూపాయలు విలువగల రాగి వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను స్థానిక జిల్లా కేంద్ర పోలీస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వెల్లడించారు. పలు ప్రాంతాలలో రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను లక్ష్యంగా చేసుకుని ఒక ముఠా చోరీలకు పాల్పడుతుందని అన్నారు. ఎవరూ లేని సమయంలో పొలాల్లోకి చొరబడి గుట్టుచప్పుడు కాకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైరును ఈ ముఠా అపహరిస్తుందని అన్నారు. దీనిపై తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా దర్యాప్తు చేపట్టి 4 వ్యక్తులను అరెస్టు చేశామని అన్నారు. ఇటువంటి దొంగతనాలకు పాల్పడిన, దొంగ సొత్తును కొనుగోలు చేసిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డి శ్రావణ్ కుమార్లు పాల్గొన్నారు. ఒక చక్కగా వర్కౌట్ చేసుకొని ఈ ట్రాన్స్ఫార్మర్లు దొంగతనం చేసి దాంట్లో కాపర్ వైర్ చోరీ చేసే ఒక ముఠాను పట్టుకున్నారు. దీంట్లో 4 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బు కోసము ప్రొటెక్షన్ లేని ట్రాన్స్ఫార్మర్స్, ఊర్లో పొలాల్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్ రైతులకి కరెంట్ అందించి వాళ్ళు పంటలు పండించుకోవడానికి సహాయపడే ఈ ట్రాన్స్ఫార్మర్ని వాళ్ళ స్వార్థానికి, దాంట్లో ఉండే కాపర్ వైర్ కొట్టేయడానికి దాన్ని మొత్తం డ్యామేజ్ చేసి ఆ కాపర్ని దొంగలించి అమ్ముకొని వాళ్ళ విలాసాలకి వాడుకోవడానికి ఈ కార్యక్రమం చేస్తున్నారు. దీంట్లోనే మనము ఒక 41 ట్రాన్స్ఫార్మర్స్ వీళ్ళు ఏదైతే పగలకొట్టారు దాన్ని గుర్తించి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్ విలువ వాళ్ళు ఎరెక్ట్ చేయాలనుకున్న ట్రాన్స్ఫార్మర్ రైతులకు ఉండాలనుకున్న అది 41 లక్షల వరకు కాస్ట్ అవుతుంది ప్రాపర్టీ, వీళ్ళు డ్యామేజ్ చేసిన ప్రాపర్టీ. కానీ వీళ్ళు చాలా తక్కువ అమౌంట్ కోసము ఆ రాగి వైర్ని దొంగలించుకొని ఒక 639 కిలోల రాగి వైర్ని దీని నుంచి దొంగలించారు వాళ్ళు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరం పట్టణాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి. పిలుపునిచ్చిన కలెక్టర్ నాగరాణి. ప్రత్యేక పథకాలతో దళితుల అభివృద్ధికి కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వం. తనకు అరుంధతీయ యువజన సంఘ సభలో స్పష్టం చేసిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. రేలంగి పేద మహిళలు నడిచేందుకు వీల్ చైర్ బహుకరించిన తనకు మానవతా స్వచ్ఛంద సంస్థ. దాత అత్యం విజయలక్ష్మిని అభినందించిన సంస్థ సభ్యులు. గ్రామ అభివృద్ధిని కోరుతూ గిత్తకు ఆవుకు వినూత్నంగా వివాహం చేసిన తణుకు మండలం కొమరవరం గ్రామ ప్రజలు. తాడేపల్లిగూడెంలో జరుగుతున్న అంతర్ కళాశాల క్రీడా పోటీల్లో విన్నర్ గా నిలిచిన తణుకు ముల్లపూడి పాలిటెక్నిక్ కబడ్డీ జట్టు. స్వీయ ఆర్థిక అభివృద్ధి ద్వారానే నగరపాలక సంస్థల ప్రగతి. రాజమండ్రిలో ప్రకటించిన ఏపీ మున్సిపల్ మినిస్టర్ నారాయణ. అంబేద్కర్ కోనసీమ జిల్లా అభివృద్ధిపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలి. అమలాపురంలో అధికారులను ఆదేశించిన రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు. వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించి పూజలు చేసిన తెలుగుదేశం పాలిట్ బ్యూరో సభ్యులు యనమల, ఎమ్మెల్యే బండారు. 6,40,000 రూపాయలు విలువ చేసే విద్యుత్ రాగి వైర్లను అపహరించిన ముఠాను అరెస్ట్ చేసిన ఏలూరు పోలీసులు. మీడియాకు వివరించిన ఎస్పీ శివకిషోర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.